ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 334వ దినము. కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 30. వర్తమాన పేరు సమాధిలో పూడ్చివేయబడుట. సమాధిలో పూడ్చివేయబడుట. యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుండి 37వ వచనం వరకు. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళును రెండవ వాని కాళ్ళును విరగగొట్టి వారు యేసునంతకు వచ్చి అంతకు ముందే ఆయన మృత పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయనను ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనను నేనెరుగను. అతని ఎముకలలో ఒక్కటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. వర్తమానం పేజీ చదువుకుందాం. అయితే గమనించండి, యేసు చివరి గడియలో లేక చివరి 2 గంటలలో ఆయన యొక్క జీవితంలో ఎన్నో ప్రవచనములు నెరవేరి ఉన్నవి. ఒకరు నాతో అన్నారు, బ్రనహాం సోదరుడా, ఇది సంభవించవలసి ఉన్నది మరియు అది సంభవించవలసి ఉన్నది. నేను అన్నాను, అది ఒక గడియలో సంభవించగలదు. మీరు 22వ కీర్తనను చదివి ఉన్నట్లయితే మరియు అప్పుడు శిలువలద్ద ఆయన చనిపోవచ్చున్న గడియను గమనించండి. ఆ చివరి 2 లేక 3 గంటలలో ఎన్ని విశిష్టమైన ప్రవచనములు ఆయన యొక్క జీవితంలో, ఎన్ని అతి విశేషమైన ప్రవచనములు నెరవేరి ఉన్నవో మీలో ఎంతమందికి అర్థమైనది? నేను మరిచిపోయాను. నిశ్చయముగా వారు నా పాదములను మరియు నా చేతులను పొడిచి ఉన్నారు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి? మరియు ఆ విధముగా దావీదు దానిని గూర్చి మొరపెట్టినట్లుగా. మరియు మరొక విషయాన్ని మీరు గమనించవలనని నేను కోరుచున్నాను. సత్యము తప్పిపోని దేవుని వాక్యములోని భాగము బైబిల్ చెప్పి ఉన్నది. ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటియు విరవబడదు. ఎలా అనగా ఒక మాదిరిలో పస్కా బలి పశువు దానికి మాదిరిగా ఉన్నది. ఆ గొర్రెపిల్ల మచ్చలేనిదై ఉండాలి మరియు దాని యొక్క ఎముకలలో ఒక్కటియు తప్పక ఎరువబడి ఉండరాదు. మరియు ఆ గడియలో
ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఉన్నాడు. వారు సుత్తితో ఆయన యొక్క ఎముకలను విరగొట్టుటకు వెళ్ళి ఉన్నారు. మరియు దానికి ముందే ఆ క్లిష్టమైన ఆ గడియ వైపు చూడండి. సుత్తి పట్టుకున్న మనిషి ఆయన కాళ్ళను విరగొట్టుటకు సిద్ధమయ్యాడు. అయితే దేవుని వాక్యము చెప్పినది, ఆయన దేహములో ఒక్క ఎముకయు విరగదు. అది ఎలా సంభవించబోచున్నది మరియు త్వరపడాలి. దేవుని వాక్యము నిత్యమై ఉన్నది. దేవుని వాక్యము అంత పరిపూర్ణముగా ఉన్నట్లయితే క్రీస్తులో ఉన్నవారు పునరుద్ధానముందు ఉన్నంత నిశ్చయంగా లేపబడతారు. ఆయన నిన్ను రక్షించినట్లుగానే నిన్ను స్వస్థపరచుటకు దేవుడు తన వాక్యమునకు బద్ధుడై ఉన్నాడు. కారణము, ఆయన అది వాగ్దానము చేయబడిన ఆయన వాక్యమైనది. అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. మరియు దాని నుండి ఏది తీసివేయుటకు మనకు అధికారము లేదు. అయితే కేవలం చెప్పండి, అది సత్యమై ఉన్నదని, దానిని నమ్మండి. ఏది సంభవించినప్పటికీ లెక్క కాదు, దానిని నమ్మండి. ఎలాగైనా ఆ మార్గములోనే మిగిలినది అంతయు నమ్మవలసి ఉన్నది. మరియు మనము దాని నుండి తీసివేయబడలేదు. దేవుడు ఇశ్రాయేలుకు పాలస్తీనాను ఇచ్చి ఉన్నాడు. అయితే వారు కలిగి ఉన్న ప్రతి అంగుళము భూభాగము కొరకు వారు పోరాడవలసి ఉండెను. వాగ్దానము నీదై ఉన్నది. అయితే అది నీది అని చెప్పుకును ప్రతి అంగుళము కొరకు నీవు పోరాడవలసి ఉన్నది. దయ్యము దాని సంగతిని చూసుకుంటుంది. నిశ్చయముగా వాడు చూసుకుంటాడు. అయితే గమనించండి, వారు మన ప్రభువైన యేసు యొక్క కాళ్ళను విరగగొట్టుటకు సిద్ధపడి ఉండగా బహుశా ఆ సుత్తి ఆయన కాళ్ళను కొట్టినట్లయితే దేవుడు అబద్ధికుడిగా కనబడేవాడు. కానీ ఆ చీకటి వేదనలో ఉన్న దయ్యములన్నీ కలిసి ఆ ప్రశస్తమైన దేహమును సుత్తితో కొట్టలేకపోయినవి. ఎలాగనగా దావీదు దానికి ముందు 800 సంవత్సరముల క్రితము అన్నాడు, ఆయన ఎముకలలో ఒక్కటియు విరవబడదు. దేవుని యొక్క వాక్యము సత్యముగా నిలబడవలసి ఉన్నది. అయితే అప్పుడు వారు ఏమి చేశారు? వారు ఒక ఈటెను తీసుకుని ఆయన ప్రక్క గుండా అదిమి ఉన్నారు. మరియు రక్తము, నీరు బయటకు వచ్చి ఉన్నది. బైబిల్ ఏమి చెప్పి ఉన్నదో దానిని నెరవేర్చుటకు వారు నా చేతులను మరియు నా ప్రక్కను పొడిచి ఉన్నారు. వాక్యము నెరవేరి ఉన్నది. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.